దగ్గరలో ఇస్తామన్నారు. ఓకే, దగ్గరలో ఇచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి? ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు. సహజం. చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడరు కానీ, లోకేష్ గారికి జనం ఎగబడరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ, వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా. ఇది వాస్తవం. నేను కూడా ఆయనతో చాలా సందర్భాల్లో చూశా. అందరికీ తెలిసినటువంటి సత్యం. వేలాది మంది వచ్చారు. హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని. వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా. ప్రేమతో, అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలం చేసుకోవాలని వచ్చారు. వేలాది మంది వచ్చారు. ఏమిచ్చారండి మీరు కస్టడీ? నాకు ఏమిచ్చారండి మీరు ప్రొటెక్షన్? అక్కడ నాకు అర్థం కాలేదు. ఒకసారి చూడండి విజువల్స్. హెలికాప్టర్ జనం మధ్యలో ఉంది. ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది, జనం మధ్యలో. వేలాది మంది జనం చుట్టూలకు చేరారు. ఏమిచ్చారు మీరు సెక్యూరిటీ? నేను అడుగుతా ఉన్నా. అదేమంటే హోంమంత్రి గారు అంటూ ఉంటారు, పులివెందుల శాసనసభ్యుడు అని. రెచ్చగొట్టే మాట, కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఆయన పులివెందుల శాసనసభ్యుడే. ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఎక్కడికి వెళ్తే అక్కడ లక్షలాది, వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన, అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. కానీ మీరు కించపరుస్తా ఉన్నారు. మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే 1+1 ఇస్తాం, Z+ సెక్యూరిటీ ఇచ్చాం. ఎవరిచ్చారు Z+ సెక్యూరిటీ? మీరు ఇచ్చారా? బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బై వర్చ్యూ వస్తుంది. ఏమొస్తుంది? Z+ సెక్యూరిటీ. అది నీ దయాదాక్షిణ్యం. అమ్మా హోంమంత్రి గారు, నీ దయాదాక్షిణ్యం వల్ల, లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారి దయాదాక్షిణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు. Z+ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది. అది దట్ ఇస్ ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది. అదేదో పెద్ద సెక్యూరిటీని కమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితం. Z+ కాదు, బ్లాక్ కమాండోస్. ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది. ఏంటిది? నాకు అది బై వర్చ్యూ వస్తాయి. దానికి మేము ఇచ్చాం, మేము దయాదాక్షిణ్యం చేశాం, 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. 1100 మంది డిప్లాయ్ చేస్తే ఏంటి? హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు? మీ వాళ్ళేగా వచ్చింది. మా వాళ్ళైతే దేవుడు గుడికి వెళ్తారు, అందరూ భక్తులే. తొక్కులాడుకోలే? దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు అట్టకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? లేదని చెప్పని మానుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు, అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మా దోమ మేము చూసుకున్నాం. ఏదో కోర్టుకు వెళ్తాము, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాము. నాకు అర్థం కాదండి. మొన్న మిర్చియాడికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు. చాలా దురదృష్టం, అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. ఒక Z+ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమండి రాత్రిపూట టక్కన అర్ధరాత్రి సెక్యూరిటీ తీసేస్తారా? వితౌట్ రీజన్, వితౌట్ ఇంటిమేషన్. ఇదే గవర్నర్ గారి దగ్గరికి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. నోటీస్ ఇవ్వలేదా అన్నాడు. ఎందుకంటే గవర్నర్ గారు ఈజ్ జస్టిస్, చట్టం తెలిసినటువంటి వ్యక్తి, న్యాయం తెలిసినటువంటి వ్యక్తి. ఆయన మా ముందు ఏం కామెంట్ చేయలేదు. కానీ ఏమండి నోటీస్ ఇవ్వలేదా ముందుగానే అడిగాడు. అంటే అర్థం ఏంటి? వితౌట్ నోటీస్ Z+ సెక్యూరిటీని మీరు విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నా నేను.